దావోస్లోని బెల్వెడార్లో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇతర బృందం సభ్యులు భేటీ అయ్యారు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ వెళ్లిన చంద్రబాబు బృందం అక్కడ పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా పారిశ్రామికవేత్తలతో వరుసగా చంద్రబాబు, లోకేష్ భేటీ అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మెరుగైన అవకాశాలున్నాయని చెబుతూనే ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నారు. దావోస్ వేదికగా జరిగే ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో పాల్గొని పారిశ్రామికవేత్తలతో బృందం భేటీ అవుతూ బిజీగా ఉంది. చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర అధికారులు ఉన్నారు. అయితే దావోస్లోని బెల్వెడార్లో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్తో పాటు ఇతర బృందం సభ్యులు భేటీ అయ్యారు. లక్ష్మీ మిట్టల్తో భేటీ సందర్భంగా భావనపాడులో పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకు ఆహ్వానించారు మంత్రి లోకేష్. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో సోలార్ సెల్ తయారీ ప్లాంట్లు ఏర్పాటును పరిశీలించారని విజ్ఞప్తి చేశారు లోకేష్. భావనపాడు, మూలపేట ప్రాంతం తయారీ, R&D, లాజిస్టిక్స్ సౌకర్యాలను నెలకొల్పడానికి, పెట్రోకెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అసమానమైన అవకాశాలు కలిగి ఉందని లక్ష్మీ మిట్టల్కు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. లక్ష్మీ మిట్టల్తో భేటీ అనంతరం మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. లక్ష్మీ మిట్టల్తో చంద్రబాబు, లోకేష్ ఇతర బృందం సభ్యులు ఉన్న ఫోటోను షేర్ చేశారు. భావనపాడులో పెట్రోకెమికల్ హబ్, భారత్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న సోలార్ సెల్ తయారీ ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన లక్ష్మీ మిట్టల్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై లక్ష్మీ మిట్టల్ సానుకూలంగా స్పందించారంటూ నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. లక్ష్మీ మిట్టల్తో భేటీ అయిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ రోజు దావోస్లో లక్ష్మీ అండ్ మిట్టల్ సీఈఓ ఆదిత్య మిట్టల్తో భేటీ అయ్యారు. ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ ఇటీవల అనకాపల్లిలో 17.8 మిలియన్ టన్నుల ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్టు కోసం 1.4 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇది అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులో ఒకటిగా నిలుస్తుందని వివరించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.